ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 32వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మోషేకు ముందుగా దేవుని దూత వెళ్ళుటను బట్టి, ఇశ్రాయేలుకు ముందుగా దేవుని దూత ముందుకు వెళ్ళుటను బట్టి, వారికి ముందుగా నడుచుటను బట్టి దేవుని యొక్క కార్యాలని వారు చూడగలిగారు. అద్భుత క్రియల్ని చూడగలిగారు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు. యెహోషువ ముందు దేవుని దూత నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని దూత నీ ముందున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలని మనం చూస్తాం. చాలాసార్లు నాకు ఎదురురాండి, మంచి జరగాలని చెప్పి మన కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలను కానీ, భార్య కానీ ఎదురొస్తే వారి పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీకు ముందర నా దూత వెళ్ళును అనేటువంటి మాట. నీ ముందర నీ దూత వెళుతున్నప్పుడు నీకు ముందుగా ఉన్నటువంటి లోయలు, నీ ముందున్నటువంటి మెట్టలు సరళం చేయబడతాయి. నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే దేవునికి అప్పగించుకుని నడిచినప్పుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు జీవితంలో అతడు సింహపు బోనులో వేయబడ్డాడు. సింహాల బోనులో వేయబడినప్పుడు ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత అవి భయంకరమైన ఆకలితో ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు తన దూతను పంపించి సింహముల నోరు మూయించెను అనేటువంటి మాటను మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. సింహముల నోరు మూయించినటువంటి దేవుని దూత అతనికి ముందుగా ఉన్నాడు గనక, దానియేలుకు ముందుగా దేవుని దూత వెళ్ళింది గనక, దేవుని దూత సింహాల నోరు మూయించింది. అందుకని దేవుని లేఖనాల్లో ఒక మాట చూస్తాం, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించి నడిపించునని. దేవుని దూత నిన్ను భద్రపరిచేవాడు. దేవుని దూత నీ ముందున్నటువంటి మెట్టలను, గుంటలను సరళం చేసేవాడు. నీ మార్గాల్ని సరళం చేసి నీకు పరిచర్య చేయడానికి దేవుడు అప్పగించాడు. గనుక నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని దూత నీ ముందుండి నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. గనుక ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. మాకు ముందుగా నీ దూతను నువ్వు పంపించి మా ప్రతి పరిస్థితిలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు వందనాలు. నీ కార్యాలు మా జీవితంలో స్థిరపరిచి నడిపించుమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.